బ్రిటిష్ వారు ఇండియాను వదలడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. 1946లో రాయల్ ఇండియన్ నేవీలో పనిచేసే భారతీయ నావికులు తిరుగుబాటు చేశారు. అల్పమైన ఆహారం, వివక్షలకు వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం ఒక మహాయుద్ధంగా మారింది. 78 నౌకలపై బ్రిటిష్ జెండాలను పీకేసి భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి వరకు ప్రజలను అణిచివేసిన బ్రిటిష్ వారికి ఒక విషయం అర్థమైంది. తమ కింద ఉన్న భారత సైన్యం గనక తిరగబడితే తాము ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేము అని. పరిస్థితి చేయి దాటిపోవడంతో లండన్ నుంచి లార్డ్ మౌంట్ బాటన్ను స్వాతంత్ర్యం ఇచ్చివేయవలసిందిగా పంపారు. ఇక్కడే ఒక చేదు వాస్తవం జరిగింది. అదే దేశ విభజన. స్వేచ్ఛ వస్తోంది, కానీ మన దేశం ముక్కలవుతోంది. లక్షలాది వలసలు, రక్తపాతాల మధ్య స్వాతంత్ర్య రేఖ గీయబడింది. అర్ధరాత్రి మనకు స్వేచ్ఛ వచ్చిన క్షణం రేపటి వీడియోలో.